నేడు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై తీర్పు వెలువడనుంది. ఇప్పటికే బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ హైకోర్టు ఇచ్చిన 4 వారాల మధ్యంతర బెయిల్పై ఉన్నారు. నాంపల్లి కోర్టు ఇచ్చే బెయిల్ ఆర్డర్పై ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అడిగి తెలుసుకుందాం. వాసు, సో విచారణ ఎప్పుడు ఉంటుంది? సో ఈరోజు తీర్పు వెలువడనున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రెగ్యులర్ బెయిల్ వచ్చే అవకాశం ఉందా అనేది చాలా ఆసక్తిగా ఉంది పలు ముఖ్యంగా అర్జున్ ఫ్యాన్స్ కు. హరి, ఈ రోజు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన తీర్పు వెలువడం ఉంది. ఇప్పటికే అతను హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ పై అంటే ఈ నెల 10 వరకు ఆయన బెయిల్ పొందారు 4 వారాల పాటు. కానీ ఈ రోజు నాంపల్లి కోర్టు ఇచ్చే తీర్పు చాలా కీలకంగా అవుతుంది. నాంపల్లి కోర్టులో బెయిల్ లభిస్తుందా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూసాం, అతని కేసు విచారణ నేపథ్యంలో కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేవతి మృతికి సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు అల్లు అర్జున్ ప్రధాన కారణం అంటూ కౌంటర్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగిందని చెప్పారు. ఆయనకు బెయిల్ ఇస్తే తన పలుకుబడిని ఉపయోగించి సాక్షులు ప్రభావితం చేశారని కౌంటర్ దాఖలు చేశారు. వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా వాదించారు. కానీ అల్లు అర్జున్ తరపు సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ కూడా సంధ్యా థియేటర్ ఘటనకు అల్లు అర్జున్ కి ఎలాంటి సంబంధం లేదు, రేవతి మృతికి అల్లు అర్జున్ కారణం కాదు, పోలీసులు నమోదు చేసిన కేసు వర్తించదు, సెక్షన్ 105 బిఎన్ఎస్ యాక్ట్ అల్లు అర్జున్ కు వర్తించినట్టు కూడా ఆయన వాదన వినిపించారు. ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. కాబట్టి రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేయాలంటూ కూడా నిరంజన్ రెడ్డి వాదన విపక్షాల వాదనలు విన్నటువంటి కోర్టు తీర్పును ఈ రోజుకు వాయిదా వేసింది. మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ సంబంధించి తీర్పు రాబోతోంది. ఈ తీర్పు రెగ్యులర్ బెయిల్ కంటిన్యూ అయితే తప్ప మళ్ళీ తిరిగి హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ రోజు నాంపల్లి కోర్టు తీర్పు చాలా కీలకంగా అవుతా ఉంది. హరి, ఆల్ రైట్, ఎప్పటికల్లా వెలువడింది వాసు? మధ్యాహ్నం అవుతుందా? సమయం ఏదైనా తెలుసా? ఎప్పుడు వెలువరిస్తారు తీర్పు అనేది? ఇలాంటి ఉన్నటువంటి ఆర్డర్లకు సంబంధించి మధ్యాహ్నం లంచ్ తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ కేసులో ఎలా ఉండబోతుందో చూడాల్సింది ప్రత్యేకంగా. ఓకే వాసు.